మలిదశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారితోనే కదా ప్రారంభమైంది. ఎప్పుడైతే కేసీఆర్ గారు టీడీపీ నుంచి బయటికి వచ్చారో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ఒక్కరే జెండా భుజాన వేసుకుని ఆయన తర్వాత ఆలి నరేంద్ర గారు ఆయన ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ భుజానికి వేసుకొని తీసుకొచ్చారు. ఆయన తర్వాతే కదా మొత్తం కూడా ఈ జేఏసీలు అవన్నీ ఏర్పాటయ్యి ఆయనకు మద్దతుగా నిలిచి ఉద్యమాలు ప్రారంభించింది. మలిదశ ఉద్యమానికి కారకుడు కేసీఆర్ అనడం కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే కేసీఆర్ ఒక రాజకీయ స్వేచ్ఛనివ్వడానికి కారకుడైంది. కానీ అంతకంటే ముందు ప్రజా ఉద్యమాలు నడిచినాయి. కేసీఆర్ కంటే ముందు నేను 99లో దరువు కళా బృందం పెట్టింది. తెలంగాణ దళిత భోజన పాటలు పాడుకుంటూ తెలంగాణ పాటలు పాడినాం. తెలంగాణ కార్మిక చైతన్య వేదిక పేరు మీద బెల్లిలల్ తక్కని తీసుకొచ్చి సిద్దిపేటలో ఇదే మంజీర రచయితల సంఘం వాళ్ళు మీటింగ్లు పెట్టారు తెలంగాణ పేరు మీద. జయశంకర్ సారు, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు సిద్దిపేటకు వచ్చి చాలా తెలంగాణ సభలు, తెలంగాణ ఐక్య వేదిక పేరు మీద కార్యక్రమాలు చేశారు. తెలంగాణ ప్రజాసమితి పేరు మీద గాదే ఇన్నారెడ్డి గారు కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ కూడా అప్పటికి సంఘాలుగా పనిచేస్తూ ఉండే. రాజకీయ వేదిక లేదు, కానీ సంఘాలుగా ఉద్యమ సంఘాలుగా పనిచేస్తూ ఉండే. మలిదశ ఉద్యమానికి కానీ సంఘాలుగా పనిచేస్తున్న క్రమంలో ఆనాటి ప్రభుత్వాలు అణిచివేస్తున్న క్రమం ఉండే. ఆ అణిచివేస్తున్న దానికి ఒక రాజకీయ స్వేచ్ఛనివ్వడంలో కేసీఆర్ మాత్రం కారకుడైండు. కానీ మలిదశ ఉద్యమానికి మాత్రం ఆయననే కారకుడు కాదు. అట్లా ఒక రాజకీయ స్వేచ్ఛ రావడం వల్ల ఇంకా విస్తృతంగా ఉద్యమాలు చేయడానికి, అందరికీ ఒక నిర్భయంగా బయటికి రావడానికి ఒక టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దోహదపడ్డాడు. దాంట్లో వేరే అంశం ఏం లేదు. అందరూ పనిచేయడానికి, విస్తృతంగా పనిచేయడానికి టీఆర్ఎస్ పార్టీ కొంత దోహదపడ్డది. కానీ అందరూ పనిచేసే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎజెండాతోటే పనిచేయాలని ఏం లేదు కదా. ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ పకడ్బందీగా టీఆర్ఎస్లో కేసీఆర్ ఎజెండా కేసీఆర్కు ఉన్నది. అది ఇవాళ వరకు వాళ్ళకి జనాలకు అర్థం కాలే. ఇప్పుడు అర్థమవుతా ఉంది అందరికీ. ఎజెండాలు ఏమైనా అన్నీ కూడా ఒకే జెండా కిందకి వచ్చాయి కదా చివరికి. అది జేఏసీ జెండా. నిజంగానే కేసీఆర్ను నమ్మితే కేవలం 14 సీట్లకే పరిమితమయ్యారు కదా ఈటెల రాజేందర్ గారు అని వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో నవ్వుకుంటూ మాట్లాడకపోయేది. 14 సీట్లకే ఎంతమంది నిలబడ్డరా? 40 సీట్లలో నిలబడ్డరు కదా మీరు. ఎన్ని సీట్లు గెలిచిరా? 14 సీట్లు గెలిచిరు. ముఖం ఎడ పెట్టుకుంటావా ఈటెల రాజేందర్ అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే తెలంగాణను అవమానించినట్టే. కానీ వీళ్ళు తెలంగాణ వాదం పేరు మీద గెలవలేకపోయినందుకు ఇట్లా ఉన్నది అని అనుకుంటే 40 మంది నిలబడితే 14 మంది గెలిచిరంటే కేసీఆర్ను విశ్వసించట్లేదు. కానీ తెలంగాణ ఉద్యమం ఉన్నది అని అర్థం. కేసీఆర్ పట్ల నమ్మకం ఉంటే మొన్న ఎట్లయితే ఎన్నికలలో గెలిచిరో, తెలంగాణ వచ్చిన తర్వాత 2014 అయితే ఎట్లయితే గెలిచిరో అట్లా అప్పుడే గెలిచింది. కానీ నమ్మకం లేకనే కొన్ని చోట్ల గెలిచిరు, కొన్ని చోట్ల ఓడిపోయారు. సో టీఆర్ఎస్ పార్టీ పట్ల, కేసీఆర్ పట్ల పూర్తి నమ్మకంగా ఒకెత్తు అయితే ఉద్యమం పట్ల నమ్మకం ఒకెత్తు. కేసీఆర్ ఉద్యమాన్ని నమ్మిన వాళ్ళందరూ కేసీఆర్ నమ్మాలని లేదు. సో ఈ రాజకీయ ప్రక్రియ ఆయన రాజకీయ ప్రక్రియ ఆయనకున్నది, ఉద్యమ ప్రక్రియ ఓ పక్కన ఉద్యమ ప్రక్రియ ఉన్నది. ఆ రాజకీయ స్వేచ్ఛతోటి తర్వాత జేఏసీలుగా ఏర్పడడం, నిజంగా కేసీఆర్ను నమ్మకపోవడం వల్లనే యావత్ తెలంగాణ జై తెలంగాణ అనలే. ఎప్పుడైతే కేసీఆర్ ఇక చివరి దశ చాలాసార్లు చెప్పిండు. ఒకసారి శిబుశ్వరుని పట్టుకొస్తుండే, ఒకసారి అగ్నివేశను పట్టుకొస్తుండే, ఎప్పటికో కొత్త ముఖాన్ని చూపించి ఏదో ఒక బహిరంగ సభ పెట్టేసి నేనున్నా అని చెప్పుకొని పోతుండే కేసీఆర్. కానీ ఇక్కడ రెగ్యులర్గా పనిచేసే ఉద్యమకారులు ఇక్కడ ఉన్నారు. ఆ పనిచేస్తున్న క్రమంలో ఉద్యమకారులందరికీ కూడా మొత్తం ఒక నిలబెట్టాలి. రాజశేఖర రెడ్డి అవమానిస్తున్నాడు ఒక పక్కన. ఎందుకు? ఎంతమంది గెలిచిరా ఏదే తెలంగాణ వాదం. గెలవకపోవడానికి కారణం కేసీఆర్ కానీ తెలంగాణ వాదం కాదు. తెలంగాణ వాదం బలంగా ఉంది, కానీ కేసీఆర్ని చూసి ఓట్లు వేయలేకపోతున్నారు అని చెప్పేసి మేము అప్పుడు కరపత్రాలు కూడా వేసినాం. ఎందుకు కేసీఆర్ గారిని చూసి ఓట్లు వేయలేదంటారు? ఇట్లనే ఒక రకమైనటువంటి మాట మాట్లాడడం, దాన్ని తప్పియడం. నిజంగానే ఉద్యమం పక్షాన ఉంటే మంత్రివర్గంలో చేరాల్సిన అవసరం లేదు. కానీ దానికి కూడా ఒక రకమైనటువంటి అంశం చెప్తా ఉండే. మంత్రివర్గంలో ఉంటే వాళ్ళ వాయిస్ బలంగా వినిపించవచ్చు, చేరిండొచ్చు కదా. ఇప్పుడు అదే వాయిస్ వినిపించడం కోసం సమైక్యాంధ్రలో అందరూ రాజీనామా చేయాలని చెప్పేసి అంటున్నారు కదా. అంటే రాజీనామా చేస్తే వాయిస్ బలంగా పెరుగుతుందా? దాంట్లో ఉంటే బలంగా పెరుగుతుందా? రాజీనామా చేయడం అంటే ఆయన్నే చాలాసార్లు గడ్డి పోచతో సమానం నాకు పదవేంట అని చెప్పేసి అని ప్రజలను రెచ్చగొట్టడానికి వస్తుండే కదా. మరి నిజంగానే ప్రజల్లో వాయిస్ ఉన్నన్నా ఉద్యమం బలపడాలంటే పార్టీలో ఉంటే బలం వస్తుందా? కాబట్టి కేసీఆర్ ఎప్పటికి కూడా ఇక్కడ ఉద్యమం ఉందా అని చెప్పుకుంటూ ఆయన స్వప్రయోజనాలు నెరవేర్చుకున్నాడు, మంత్రి పదవులు ఉన్నాడు. చివరికి చాలా తెలంగాణ ప్రజలంతా కూడా బాధపడే విషయం ఏంటంటే చివరికి సిద్ధాంతకర్త అని చెప్పేసి ఏ పదవులు వద్దు అనుకునే జయశంకర్ సార్ను కూడా ప్రణాళికా సంఘంలో సభ్యునిగా చేసిండు. ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నటువంటి వాస్తవాలు. ఆయన కూడా అనివార్యంగా ఉండాల్సి వచ్చింది. పాపం ఆయనకి ఇష్టం లేదు కావచ్చు జయశంకర్ సార్కి, కానీ అనివార్యంగా
కేసీఆర్ మంత్రిపాలు ఉండాలంటే ఆయన ప్రణాళిక సంఘంలో ఉంటేనే ఈయన మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆయన అవసరం కోసం ఈయన ప్రణాళిక సంఘంలో ఉండాలి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు నడిచినాయి. సరే, అయినప్పటికీ కూడా కేసీఆర్ని నమ్మని ప్రజలంతా కూడా విద్యార్థులను నమ్మినరు. ఎప్పుడు కేసీఆర్ లాస్ట్కు రకరకాల మాటలు మాట్లాడుకుంటూ వచ్చి ఇప్పుడు నమ్మేటట్లేరు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయని కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న కొంచెం నినాదం తీసుకొచ్చాడు. ఇదేంది, మేము పరిశ్రమలు అవ్వడం. కేసీఆర్కి అంత త్యాగం ఉంటే ఢిల్లీలో ఒకసారి నిరాదీక్ష చేసి ఒక రోజుకే విరమించేసాడు. అంటే ఈ కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నటువంటి నినాదం బలంగా మైండ్లో ఉంటే ఢిల్లీలోనే చేస్తున్నాయి కదా దీక్ష అప్పుడే. ఇప్పుడు మళ్ళీ కొత్త గేమ్ నడుస్తూ ఉన్నది. మనం ప్రజల్ని జాగ్రత్త పెట్టుకోవాలని చెప్పేసి మేము విద్యార్థులు అనుకొని అప్పుడు ఈయన దీక్ష కరీంనగర్ నుంచి స్టార్ట్ అయింది. అంతా మనం చూసినాం. అప్పుడు అరెస్ట్ చేయడము, ఖమ్మం జైలుకి వెళ్ళడము, హరీష్ రావు అక్కడ పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరికినట్టు అటు ఇటు లేదు పెట్రోల్ పోసుకున్నాడు. అవన్నీ టీవీలో వచ్చినాయి. రాగానే శ్రీకాంత్ ఎల్బీ నగర్లో పెట్రోల్ పోసుకున్నాడు. ఆయన అడ్డు పెట్టుకున్నాడు, ఆయన అడ్డు పెట్టుకోలేదు. ఈయన తగలబడ్డాడు. తెల్లారి సాయంత్రం వరకు కేసీఆర్ నిమ్మరసం తీసుకొని దీక్ష విరమించిన వార్తలు వచ్చేసినాయి. మాకు ఆవేశం తట్టుకోలేకపోయింది. అప్పటికే సీమాంధ్ర పాలకులు అవమానిస్తూ ఉన్నారు. ఇంకా ఈయన కూడా అంటే ఇంతే తెలంగాణలో అని చెప్పేసి ఎక్కడ అవమాన పాలైతే మనం ఉద్యమాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి విద్యార్థులందరూ పుస్తకాలు పక్కన పెట్టేసి స్లోగన్ రాసుకొని ఖబర్దార్ కేసీఆర్. చాలామంది ఉద్రేకంగా అంటే శ్రీకాంత్ తగలబడ్డాడు కదా, ఆ ఆవేశాన్ని ఆపుకోలేక అందరు రోడ్ల మీదకి వచ్చి మా నెత్తురు దాగు, నిమ్మరసం కాదు మా నెత్తురు దాగు అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చినాం. మేము దాంట్లో ముందు వరుసలో నడిపించినాం. సో అట్లా మళ్ళీ ఉవ్వెత్తున ఉద్యమం రావడం, గద్దరన్న పక్కన విద్యార్థులను మేము స్వాగతిస్తున్నాం, విద్యార్థులు ముందు వరుసలో ఇవ్వాలని చెప్పేసి గద్దరన్న మద్దతు ఇవ్వడం, ఇవన్నీ రావడంతో కేసీఆర్కు మళ్ళీ వాళ్ళు ఏదో ఇంటర్నల్గా మాట్లాడుకొని లేలే దీక్ష విరమించలేదా అని చెప్పేసి నేను దీక్ష చేస్తున్నా అని చెప్పేసి మళ్ళీ కూర్చున్నాడు. ఇక అట్లా అక్కడి నుంచి నిమ్స్కి రావడము, వారం 10 రోజులు నడవడము. మేము నిజంగానే గర్వపడుతున్నాం. ఉద్యమ దశను మార్చడంలో విద్యార్థులు కీలక భూమిక పోషించారు. దాంట్లో నేను ఒక్కడిగా ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నాను.